పరంగా ఉండాలి. గత నెలలో మనం ఎక్కడ జారిపోయామో, గత నెలలో ఎక్కడ దేవునికి ఆయాసంగా, దుఃఖకరంగా మనం జీవించామో మనం ఒప్పుకోవాలి. బైబిల్‌లోంచి మనం చూస్తే నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనము. నిర్గమాకాండము 34వ అధ్యాయము, నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనము. నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనము. ముప్పై 28 నిర్గమాకాండం, పేజీ నెంబరు 74. నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనము. అతడు 40 మగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యం అనగా ఆ 10 ఆజ్ఞ పలకల మీద రాశాను. ఇక్కడ మరి ఎవరి గురించి అంటే మోషే గురించి ఉంది. మోషే ఏం చేస్తూ వచ్చాడండి? ఎన్ని దినాలు మరి మనం చూస్తే ఎన్ని దినాలండి? 40 దినాలు ఏం చేస్తూ వచ్చాడు? యెహోవాతో ఉన్నాడు, భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. అదేంటి 40 రోజులు దేవునితో ఉంటే నీళ్లు తాగలేదు, భోజనం చేయలేదు అంటే ఏంటి అర్థం? అతను ఏమున్నాడు? ఉపవాసం అని అర్థం. ఏమర్థం? దేవునితో ఉన్నాడు, ఉపవాసం అనగా ఆత్మీయంగా ఉన్నాడు. ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. కాబట్టి మరి అది పాత నిబంధనలో వాగ్దానము దేవుడు ఇచ్చాడు, మోషే ద్వారా జరిగించిన కార్యాలయాన్ని. మరి దేవుడు మరి కొత్త నిబంధన దేవుడు జన్మించిన తర్వాత ఏమైపోయిందంటే పాత నిబంధన కొట్టివేశాడు. దేవుడు ఏం చేశాడు? పాత నిబంధన కొట్టివేశాడు. కానీ దాన్ని ఆచరణ చేయాలి, కానీ దాన్ని కొట్టివేశాడు. దాన్ని ఆచరించకూడదని చెప్పాడు. అనగా అంటే ఆత్మీయంగా మరి మోషే దేవునితో ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు 40 రోజులు. ఎందుకున్నాడు అంటే దేవుడు 10 ఆజ్ఞ పలకను ఇవ్వబోతున్నాడు. చూడండి అక్కడ మన కింద మనం చదివితే మోషేకి దేవుడు ఏమి ఇచ్చాడు? 10 ఆజ్ఞ పలకను ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. నువ్వు ఇలా జీవించాలి, ఇలా ఉండాలి అని. దానికోసం మోషే ఏమున్నాడు? దేవుడు కార్యం చేయబోతున్నాడు కాబట్టి ఉపవాసం ఉన్నాడు. కానీ నేటి దినాల్లో పేరుకు మాత్రం ఏమో ఉపవాస ప్రార్థన. దేని కొరకు ఉపవాస ప్రార్థన? ఏదో ఒక వంక చెప్పుకొని ఉపవాసం ఉంటున్నారు. ఈరోజు నేను తలకు పోసుకొని ఉపవాసం ఉన్నా, ఏమి తినకూడదు అంటానే. మరి ఎట్లా ఉంటున్నారు అంటే, అమ్మో నేను షుగర్ పేషెంట్ని, నాకు కొంచెం ఆకలి వేస్తే 100 దినాలుగా. సరే తినేవాళ్ళు సైలెంట్గా తినొచ్చు కదా. మళ్ళీ అక్క ఇవాళ ఉపవాస ప్రార్థనగా ఏమైనా తినొచ్చావా? లేట్ అయ్యిద్దిగా. తిన్నాను. ఏం తిన్నావు అంటే 2 ఇడ్లీ, 1 దోశ, 2 బజ్జీ, ఇంకేంటి గ్లాసు పాలు తాగొచ్చాను అక్క. ఇంకా నువ్వు ఉపవాసం ఏమున్నావు అని తిన్నావు. తలకు పోసుకున్నాను, తెల్లగొద్దలు వేసుకున్నాను, నేను ఉపవాసం ఉన్నా అని చెప్తున్నావు, అని తిన్నావు. ఇంకా నీకేముంది? మరి వాక్యం ఆత్మీయంగా మనం చూస్తే మోషే జీవితంలో 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, నీళ్లు తాగలేదు, భోజనం చేయలేదు. మనుషుడు 2 రోజులు నీళ్ళు తాగకపోతేనే ఒక రకంగా అయిపోతాడు. 40 రోజులు అంటే ఉండగలడండి మనుషుడు? కానీ ఆత్మీయంగా బైబిల్లో మనం చూస్తే ఉపవాసం ఉండాలి అంటే ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదని బైబిల్ చెప్పింది. దాంట్లో మంచినీళ్ళు తాగొచ్చని చెప్పింది. మంచినీళ్ళు అనగా ఎంతైనా తాగొచ్చని చెప్పింది, కానీ ఆహారం మాత్రం తినకూడదని చెప్పింది ఉపవాసం అప్పుడు. కాబట్టి మనం బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూస్తే చూడండి. మరి సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. ఎవరైనా చదవండి. వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు, అధికమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం. అనగా మనం దాచిపెట్టుకోకూడదు. ఏం చేయాలి? మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. గత నెలలో ఎక్కడ జారిపోయామో, ఎక్కడ తప్పిపోయామో దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకనే చూడండి మత్తయి సువార్త
10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనము. కాబట్టి ఇప్పుడు మనం ఇది ఉపవాస ప్రార్థన, మొట్టమొదటిగా ఒప్పుకోలు ప్రార్థన. మనం ఏం చేయాలి? అతిక్రమములు కానీ మన తప్పులు, మన నిందలు, బాధలన్నీ ఏం చేయాలి? గత నెలలో అట్లా ఉన్నాను, ఇట్లా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? ఎవరి దగ్గర? చదవండి అక్కడ వాక్యం. ఎవరి దగ్గర చూడండి, ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? మరోసారి చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం చదవండి మరోసారి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలంట? మనుషుల దగ్గర, అనగా మందిరంలో, దేవుని సంఘంలో మనుషులు ఏటో ఒప్పుకుంటే పరలోకంలో దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లు లెక్కే. కానీ విశ్వాసం జీవితంలో మనుషుల దగ్గర ఒప్పుకోరు. ఎవరి దగ్గర ఒప్పుకుంటారు? దేవుని దగ్గర ఒప్పుకుంటారు. దేవుని దగ్గర కూడా ఒప్పుకోవాలి. ఒకనొక సమయంలో దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కానీ మొట్టమొదటి ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? మనుషుల దగ్గర. అమ్మా, నేను పలానా తప్పు చేశాను, నేను సరి చేసుకుంటున్నా, నన్ను క్షమించండి అయ్యా అని ఒప్పుకోవాలి. కానీ మన ఆత్మీయ జీవితంలో మనుషులతో పోట్లాడతాం, మనుషులతో గొడవ పడతాం, కానీ వాళ్ళ ముందు మనం ఒప్పుకోము. ఉదాహరణకి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే, మానవ జీవితంలో మనం మనం చేసేది కరెక్టే, మనం మంచి మార్గంలోనే వెళ్తున్నాం, కానీ మనకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. మనం మంచి చేసినా మన మీద చెడు చెప్తారు. అయినా సరే మనం ఏం చేయాలి? అయ్యా, తప్పు నాదేలే, క్షమించని మనం ఒప్పుకోవాలి. కానీ మనం ఏమంటాం? ఏంటి చూసుకున్నావురా అని ఇంకో మాట ఎగస్తా అంటారు. కానీ మన తప్పు లేకపోయినా మన మీద వచ్చారనుకో, మనం ఒప్పుకోము కదా, ఒప్పుకోము కొన్నిసార్లు మనము. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? మనుషులు ఏటో ఒప్పుకుంటే దేవుని దగ్గర ఎలా ఒప్పుకోవాలి చూడండి. బైబిల్లో మనం చూస్తే ఎలా ఒప్పుకోవాలంటే, 2 తిమోతియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. 2 తిమోతియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఎలా ఒప్పుకోవాలి చూడండి. 2 తిమోతియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. చాలండి. ఇక్కడ మనం చూస్తే మరి మనం ఆయనతో మనం ఏం చేయాలంటే, దేవునితో మరి మన నోటితో మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. ఏం చేయాలి? మనము మన నోటితోనే మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన సహించిన వారం అయితే ఆయనతో కూడా మనం ఉంటాం. మనం ఆయన ఎరుగున్నామంటే ఆయన మనం ఎరుగున్నాడని చెప్తాం. కాబట్టి మనం ఏం చేయాలి? నోటితోనే ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు. మనల్ని ఏం చేస్తాడు? ఆయన నీతిమంతులుగా చేస్తాడు. మన నోటితో ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలండి? దేవుని సన్నిధిలో మనుషుల దగ్గర ఒప్పుకోవాలి, నోటితోనే అందుకని ఇక్కడ వాక్యం మనం చూస్తే చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే, 1 యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. 1 యోహాను 1:9. ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి ఈ యొక్క ఒప్పుకోలు ప్రార్థనలో మనం సరి చేసుకోవాలంటే, మనం ఏమో నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం ఒప్పుకోవాలి. మన పాపం, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించని దేవుని సన్నిధిలో మనము ఒప్పుకునే వారంగా ఉండాలి. అందుకని ఇక్కడ మనం చూస్తే కీర్తనల గ్రంథము 35:13 చూడండి. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనం వాక్యం ఇలా సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనము. కీర్తనకారు దావీదు ఏమంటున్నాడు? గోనె పట్టు కట్టుకొని ఉపవాసం చేత ఆయన ప్రాణాన్ని ఏం చేశాడు?
ఆయాసపరుచుకున్నాడు, కావాలని ఆయాసం తెచ్చుకున్నాడు. ఎందుకు? ఉపవాసం ఉండి కావాలని, నేను తప్పు చేశాను నన్ను క్షమించయ్యా అని. మనమైతే కొంచెం ఏదైనా నొప్పి రాగానే చాలా విలువలు ఆడిపోతాం. ఆయన కావాలని ఉపవాసం ఉండి ఆయాసం తెచ్చుకున్నాడు. మన ఆత్మీయ జీవితంలో అనగా మనం ఆయాసం తెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా దేవుని సన్నిధిలో అటువంటి ప్రార్థన మనకి కావాలి. అటువంటి ప్రార్థన కావాలి. కాబట్టి మనం చూస్తే మరి మానవుని జీవితం ఎలా ఉన్నది అంటే, మానవుడు ఎలా జీవిస్తున్నాడంటే, మరి మానవుడు మరి 2 విషయాలు మానవుడు దేవుని సన్నిధిలో పోగొట్టుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు మానవుడు? 2 విషయాలు అనగా మొట్టమొదటిగా మనం చూస్తే మానవుడు మెట్లు దిగిపోతున్నాడు. పైకి ఎక్కాల్సిన మెట్లు ఏమైపోతున్నాడు? మానవుడు దిగిపోతున్నాడు. మొట్టమొదటి దినాల్లో మరి చూస్తే అనగా మన పూర్వ దినాలు మనం చూస్తే విశ్వాసుల ఆత్మీయత ఎలా ఉందంటే, అబ్బా మందిరానికి వెళ్ళకపోతే ఏదోలా ఉన్నాను, రోజు మందిరానికి వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, వాళ్ళది అన్నీ బాగానే ఉండేవి పూర్వ దినాల్లో. ఇప్పుడు విశ్వాసం చూడండి ఏం చేస్తున్నారు? సంవత్సరానికి ఒకసారి వెళ్తే చాలులే ప్రార్థనకి, లేకపోతే నెలకు ఒకసారి ఉపవాస ప్రార్థన అప్పుడు వెళ్తే చాలులే. దిగిపోతున్నారు మెట్లు, ఎక్కాల్సిన మెట్లు ఏమైపోతున్నాయి? దిగిపోతున్నాయి. రెండోదిగా మానవుని చూస్తే వస్త్రాలు పోగొట్టుకుంటున్నాడు. మొట్టమొదటిగానేమో మెట్లు దిగిపోతున్నారు, రెండోదిగా ఏం చేస్తున్నాడు? వస్త్రాలు పోగొట్టుకుంటున్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తే మరి పరిశుద్ధాత్మ అనే మెట్లు దిగిపోతున్నారు మానవుడు. ఏం చేస్తున్నారండి? మెట్లు దిగిపోయే దాంట్లో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ మెట్లు దిగిపోతున్నానుగా దేవుని ఆత్మ కోల్పోతున్నాడు. రెండవదిగా ప్రార్థన కోల్పోతున్నాడు. ఏం కోల్పోతున్నాడు? మొట్టమొదటిగానే పరిశుద్ధాత్మ కోల్పోతున్నాడు, రెండవది ఏమో ప్రార్థన కోల్పోతున్నాడు, మూడవదిగా విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. ఏం చేస్తున్నాడు? మూడవదిగా విశ్వాసాన్ని కోల్పోతున్నాడు, నాలుగవదిగా భక్తి కోల్పోతున్నాడు, ఐదవదిగా దేవుని సన్నిధి కోల్పోతున్నాడు. వెళ్ళొచ్చులే ప్రార్థన, మా మందిరంలోనేక మా పాస్టర్ గారే చెప్తాలే, మైక్ పెడతాడు, సౌండ్ బాగుంటుంది, ఇంట్లో కూర్చొని నేను వచ్చు. లేకపోతే ఆన్లైన్లో వస్తుందిగా, ఈ మధ్యలో ఆన్లైన్లో పెడుతున్నారుగా, అదైతే యూట్యూబ్ అంటారే, అందులో పెడుతున్నా, అందులో అయినా ఇంట్లో చూసుకోవట్లే, మందిరంకి వెళ్ళిపోయినా పర్వాలేదు అనుకొని ఏం చేస్తున్నారు చాలామంది? ఇంట్లో కూర్చొని వింటున్నారు. అలాగనే చూస్తే ఐదవదిగా దేవుని సన్నిధి కోల్పోతున్నారు. ఆరోదిగా మనం చూస్తే మరి దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు. ఏడవదిగా చూస్తే ఉపవాసం లేకుండా పోతున్నారు. ఎందుకు ఉండాలంటలే ఉపవాసం, దేవుడు అన్నీ ఇచ్చారుగా అనుకుంటున్నాడు. కాబట్టి దిగిపోయిన మెట్లు ఎన్ని ఉన్నాయి మానవుడికి? మరి ఇంకోసారి చెప్తే ఏమన్నా, మానవుడికి దిగిపోయిన మెట్లు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. మొట్టమొదటిగానేమో పరిశుద్ధాత్మ కోల్పోతున్నాడు, రెండవదిగా ప్రార్థన కోల్పోతున్నాడు, మూడవదిగా విశ్వాసం కోల్పోతున్నాడు, నాలుగవదిగా భక్తి పోతుంది, ఐదవదిగా మనం చూసి దేవుని సన్నిధి కోల్పోతున్నాడు, ఆరవదిగా దేవుని ఆశీర్వాదం పోతుంది, ఏడవదిగా ఏం పోతుంది? ఉపవాసం లేకుండా పోతున్నాడు. ఈ లక్షణాలన్నీ మనం చూస్తే బైబిల్లో ఒక వ్యక్తిలో ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయంటే సంసోన్ జీవితంలో. దేవుడు సంసోన్కి అన్నీ ఇచ్చాడు. నాజీరు చేసి దేవుడు పెంచమని తల్లిని చెప్తే సంసోను స్నేహితుల మాట విని మొత్తం పోగొట్టుకున్నాడు. ప్రార్థన పోయింది, ఆశీర్వాదం పోయింది, దీవెనలు పోయినాయి, ఉపవాసం పోయినాయి, అన్నీ పోయినాయి. చివరికి సంసోను ఎక్కడున్నాడు? దాగోని గురి దగ్గర ఉన్నాయా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. మన స్థితి కూడా అలాగే ఉంది. మనం కూడా అయ్యా ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా, ఈ ఒక్కసారి. దేవుని జీవితంలోనేమో ఎన్నిసార్లు వచ్చినా నేను క్షమిస్తాను రాని విశ్వాసిని అంటాడు. విశ్వాస జీవితంలోనే నేను ఇంక క్షమించను వాళ్ళని, ఇంక నేను క్షమించను, ఇంకా వాళ్ళ సంగతి నాకు తెలుసులే, ఎన్నిసార్లు చూస్తాం వాళ్ళ ఇంకా ఎన్నిసార్లు క్షమించాలి, ఇక నేను క్షమించనంట మనం. దేవుడైతే ఎన్నోసార్లు మరి అందుకని మన హృదయం అనే తలుపుకి ఆయన చూస్తూ ఉన్నాడు. తెరిస్తే నేను వెళ్తాను, వారిని క్షమిస్తాను అని. ఇంకా నీ హృదయం మూతపడి ఉంటే, ఇంకా నువ్వు ఈ దిగిపోయిన మెట్లలో నువ్వు కనుక ఉంటే క్షమించు, బతులాడుకు, అయ్యా గత నెలలో నేను జారిపోయాను, మెట్లు దిగిపోయాను, నన్ను ఎక్కించయ్యా పైకి. ఈ విశ్వాస జీవితంలో మనం మెట్లు రోజు ఎక్కుతానే ఉండాలి. ఎప్పుడు దేవుని రాకడ వస్తే, ఏ మెట్టు పోయినప్పుడు దేవుని రాకడ వస్తే ఆ మెట్టు మంచి మనం ఏం చేయాలి? దేవునితో ఎగిరిపోవాలి, దేవునితో ఉండిపోయి ఎగిరిపోవాలి. అందుకనే రెండవదిగా మానవ జీవితంలో ఏం పోగొట్టుకుంటున్నాడండి? మొట్టమొదటిగానే మెట్లు దిగి జారిపోతున్నాడు. రెండవదిగా ఏం పోగొట్టుకుంటున్నాడు?
ఏం పోగొట్టుకున్నాడు? వస్త్రాలు పోగొట్టుకుంటున్నాడు మానవుడు. చూస్తే మనం చూడండి, మరి సంతోష వస్త్రం పోగొట్టుకుంటున్నాడు. ఏం పోగొట్టుకుంటున్నాడు? సంతోష వస్త్రం పోగొట్టుకుంటున్నాడు. మరి పరిశుద్ధ వస్త్రం పోగొట్టుకుంటున్నాడు, ఇంకా తెల్లని వస్త్రాలు పోగొట్టుకుంటున్నాడు. మూడోదిగా మానవ జీవితంలో నీతి వస్త్రం పోతుంది, రక్షణ వస్త్రం పోతుంది. ఐదవదిగా మరి మన స్థితి ఎలా ఉందో మనం గమనించుకోవాలి. మొట్టమొదటిగా ఏం పోయిందండి మానవుడికి? నీతి వస్త్రం పోయింది, యథార్థత పోతుంది. రాను రాను విశ్వాసం ఏమవుతుంది? యథార్థత ఉంటలే. ఏంట్లే చెప్పారులే వాక్యం, ఏనొచ్చులే. రెండవదిగా మరి నీతి వస్త్రం యథార్థంగా నీతిగా ఉండలేదు. మూడవదిగా రక్షణ వస్త్రం ఎక్కడో పడేస్తున్నాం, నమ్ముకున్నావులే దేవుణ్ణి. ఒకప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాక ఎలా ఉన్నావు? దేవుణ్ణి నమ్ముకొని దేవుని సన్నిధిలో ఉపవాసం నాకు ఇప్పుడు ఎలా ఉన్నావు? పరీక్ష చేసుకోవాలి. మొట్టమొదటి జీవితంలో మరి సంసోను మెట్లు దిగిపోయాడు, ఎక్కలేని వీలు కాలేదు, జారిపోయాడు, దేవుని సన్నిధిలో బ్రతులాడుకుంటున్నాడు. రెండోదిగా మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎదురు నుంచి, అయ్యా నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండలేను అన్నాడు. తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు. వ్యాపారం చేయాలనుకున్నాడు, డబ్బు అంతా పాడైపోయింది, నాశనం అయిపోయాడు. తింటాకి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు. హోటల్లో పనిచేశాడు, హోటల్లో పని చేసి ఆరోగ్యం పాడైపోయింది. వాళ్ళు కూడా, అయ్యా తిన్నావు, డబ్బులు కట్టలేదు, పని చేశాడు, అలసిపోయాడు, ఇక నేను చేయలేనని అన్నాడు. సరే పో అన్నాడు. ఒక యజమాని దగ్గరికి వచ్చాడు, పందులు కాస్తాకు వచ్చి ఆకలేసి పందులు పొట్టింటుంటే పందులు కూడా ఏం చేసినాయి? కాలువతో తని నెట్టేసి నువ్వు వెళ్ళు అన్నప్పుడు అప్పుడు తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. అయ్యో మా తండ్రి ఇంట్లో అనేక పనివారు ఉన్నారు, వారితో నాకు పని చేస్తే ఒకరోజు కూలీ వస్తుంది, ఒకరోజు భోజనం వస్తుంది అనుకున్నాడు. తండ్రి ఇంట్లో ఏమున్నాయండి? నీతి వస్త్రం ఉంది, మరి రక్షణ వస్త్రం ఉంది, సంతోష వస్త్రం ఉంది, పరిశుద్ధాత్మ వస్త్రం ఉంది. కానీ ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు ఎన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే తండ్రి ఇంటికి వచ్చాడో తండ్రి ముద్దు పెట్టుకొని నా కుమారుడు వచ్చాడని నూతన వస్త్రాలు, కాళ్ళకు జోళ్ళు, చేతి ఉంగరము అనేకులకు ఏం చేశాడు? విందు చేశాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా మరి సంసోను వలె ఉంటున్నామా? సంసోను వలె జారిపోయామా? మరి తప్పిపోయిన కుమారుడు వలె వస్త్రాలు పోగొట్టుకున్నామా? ఒకసారి పరీక్ష చేసుకున్న, ప్రభా గత నెలలో ఎక్కడ జారిపోయా మెట్లు, ఎక్కడ మా వస్త్రాలు పోగొట్టుకున్నాము, మా ఆత్మీయ జీవితం ఎలా ఉందని ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి? ఒప్పుకునేవారు. అందుకని ఇక్కడ మన బైబిల్లో మనం చూస్తే చూడండి, లోకాసువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. లోకాసువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. లోకాసువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. అపవాది శోధింపరచు, నేను ఏమీ తినలేదు. చాలండి. ఇక్కడ మనం చూస్తే దేవుడు అపవాది చేత పీడింపబడ్డాడు. ఆయన ఏమి తినలా, బాగా ఆకలిగా ఉంది. సాతాను ఏమన్నాడు? ఇదిగో నువ్వు దేవుని పెట్టివైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినంది. ఇంకా ఏమన్నా సాతాను, నువ్వు దేవుని పెట్టివైతే నా కాళ్ళకు మొక్కు, ఈ దేశాన్ని ఇది మొత్తం నీకు ఇస్తాను, ఈ రాజ్యం మొత్తం నీకు ఇస్తానని సాతానా ఇక్కడి నుంచి పొమ్మన్నాడు. మనం చెప్పగలమా మాట? మనం చెప్పగలమా? సాతానా మా ఇంట్లో నుంచి, నా హృదయంలో నుంచి పొమ్మని చెబుతామా? అమ్మో అటు యువత ఇంకా ఏమైనా ఉందా పాస్టర్ గారు? మందులోకి వచ్చినప్పుడు, దేవా నువ్వు నా హృదయంలోకి రాయ్యా, బయటికి వెళ్ళి నాకు సాతానా ఎక్కడున్నావు? సాతాను మన ఇంట్లోనే, మన పక్కనే ఉంటుంది. ఎందుకు? మందులో ప్రార్థన వెళ్ళొచ్చులే, ఆరాధన వెళ్ళొచ్చులే, వెళ్ళొచ్చులే, బద్ధకం వస్తుంది. సాతాను ఏం చేస్తాడు? బద్ధకం చేస్తాడు. కాసేపు పడుకొని లేచినాక వెళ్ళొచ్చులే. మరి మర్చిపోయా పాస్టర్ గారు, పాటలు పెద్ద భారతగా బారుగా పాటలు పాడినాక వెళ్దాంలే, పాటలు పాడినాక రెడీ అవుదామంటే పాటలేక కొంచెం వాకింగ్ చెబుతాడు, వాక్యం విని వెళ్ళొచ్చులే. అట్ట ఏదో ఒక వంక ఆలస్యం అయిపోద్ది, నిద్ర వస్తుంది, ఎక్కువైపోద్ది, మొత్తం చేత నిద్రపోలేదు. అయ్యో ట్రైన్ దాటిపోయినాక ఇంక ప్రార్థన అయిపోయింది, ఇంకేం వెళ్తాము అని ఆలోచన వస్తుంది. సాతాను చేసే కుయుక్తి పనులు. దేవుణ్ణే శోధించి నీ దేవుడు తట్టుకున్నాడు.
ఆయన ఓర్చుకున్నాడు, మన కొరకు కలవరి శిలలో రక్తం కాచి ఆయన ఓర్చుకున్నాడు. ఇంకా మానవుడు ఆయన ఎందుకు మరి చాలామంది ప్రశ్నలు అడగవచ్చు, ఎందుకయ్యా ఆయన ఇంకా రాకుండా ఆలస్యం చేస్తున్నాడు, ఇంకా మానవుడు ఇంకా సరి చేసుకుంటాడు, ఇంకా నా దగ్గరికి వస్తారు అని. ఆయన ఆలస్యం చేయడానికి కారణం ఏంటంటే ఇంకా నమ్ముకుంటారు, ఇంకా చాలామంది నమ్ముకుంటారు అన్నారు. కానీ మాకు కాదులే ఇది, ఈ వాక్యం ఈ మాటలు మాకు కాదులే, వేరే వాళ్ళకులే అని చెప్తున్నారు. కాబట్టి మన ఆత్మజీవితం ఎలా ఉంది? సంసోను వలె మెట్లు జారిపోయామా? తప్పిపోయినకు మన వల్ల వస్త్రాలు పోగొట్టుకుంటున్నామా? ఒకసారి పరీక్ష చేసుకున్నామా? అందుకని బైబిల్లో చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవాలని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు. చాలండి. ఇక్కడ మనం చూస్తే మానవ జీవితంలో ఉపవాసం ఉన్నామని ఏం చేస్తారంట, ముఖం నేను ఉపవాసం ఉన్నాను, నా మొహం చూసా వాడిపోయింది, అందరికీ చెప్పుకుంటా ఉంటాను నేను ఉపవాసం ఉన్నా అని. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది, నువ్వు ఏ చేసినా దేవుని పేరుతో చేయాలి, కానీ ఎవరికి తెలియకూడదని చెప్తుంది. కానీ మనం అందరికీ తెలుసుకోవాలని చెబుతాం, అందరికీ తెలియాలని ఉపవాసం ఉన్న తోడుండే నాకేం వద్దని చెబుతాం. నువ్వు ఉండే ఒక్క పొద్దైనా ఎవరికి తెలియకూడదు, ప్రార్థనలో ఉండు, వాక్యం చదువుకో, అంతేకాని ఉపవాసం ఎవరికి తెలియకూడదు వాక్యం. అందుకని ఇక్కడ మనం చూస్తే చూడండి, మరి ఇక్కడ మనం చదువుకున్న వాక్యం రీతిగా ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. అర్పించినప్పుడు అంగీకరింపను, చాలండి. ఇక్కడ మనం చదువుకున్న వాక్యం చూస్తే, వారు ఉపవాసం ఉన్న నేను వారి ప్రార్థన ఆలకించను. ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించడండి? ఎవరు ప్రార్థన? దేవునికి. మరి వేషధారణ ఉపవాస ప్రార్థన కలిగి ఉంటే, వేషధారణ కలిగిన ఉపవాసం ఉంటే, నేను ఉపవాసం ఉంటున్నానని అందరికీ చెప్పుకుంటూ అందరికీ నువ్వు వేషధారణ వల్లే నువ్వు ఉపవాసం చేస్తే దేవుడిని ప్రార్థన వినడు, నీకు సమాధానం జవాబు రాదు, నీ పాపాలు దేవుడు కడగడు, పవిత్రులుగా చేయడు. కాబట్టి నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలో నీతిగా మరి సంసోను వలె, సంసోను చివరిలో అయిన ప్రభా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు సంసోను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఒక్కసారిగా ఎంతమంది ఫిలిస్తీన్లు ఎంతమంది చచ్చిపోయారండి? 1000 మంది పైగా చనిపోయారు. కాబట్టి ఒక్కసారిగా సంసోను తాగనుగుల్లో ఒక్కసారిగా ఎట్లా అన్నప్పుడు కొన్ని వేల మంది చనిపోయినట్లు మనం చూస్తున్నాం. మరి తప్పిపోయిన కుమార్ జీవితంలో వస్త్రాలు పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే తండ్రి ఇంటికి వచ్చాడో నూతన వస్త్రము, నూతన జోళ్ళు వచ్చినాయి, కాళ్ళకి చేతికి ఉంగరం వచ్చింది, అంతా కొత్తగా నూతన భోజనం కూడా సిద్ధం చేయించి పెట్టే తండ్రి. కాబట్టి మన ఆత్మీయ జీవితం మనం ఎలా ఉన్నాం? గత నెలలో మెట్లు దిగి జారిపోయామా? మరి గత నెలలో తప్పిపోయినకు మన వల్ల వస్త్రాలు పోగొట్టుకున్నామా? ఒకవేళ పోగొట్టుకున్న ప్రభా నేను మెట్లు జారిపోయాను, అలాగనే నా యొక్క వస్త్రాలు పోగొట్టుకున్నాను, ఆత్మీయ వస్త్రాలు నేను పోగొట్టుకున్నాను, దయతో నన్ను క్షమించు, నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను, నన్ను కడుగు పవిత్రులుగా చేయి, నన్ను సిద్ధపరచు అని యొక్క దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నాం. అటు రీతిగా ప్రభు మనకి సహాయం చేయనుగాక.